ప్రైజ్ అలాడ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. దేవుడు చిన్న పాపాల విషయం, పెద్ద పాపాల విషయం ఒకటేలాగా ఉంటాడు. చిన్నవి చిన్న పాపాలని దాన్ని పక్కకు పెట్టాడు, చూసి చూడనట్టు చేయడు. పెద్దవి కదా అని పెద్ద పనిష్మెంట్స్ మనకు ఉండవు. కానీ మరణకరమైన పాపాలు ఉంటాయి, మరణకరం కాని పాపాలు ఉంటాయి. అయితే మనం చేసే మరణకరం కాని పాపాలలో చిన్న పాపాలు ఉంటాయి, పెద్ద పాపాలు ఉంటాయి. చిన్నవి కూడా ఎంతో మనకు నష్టాన్ని కలుగజేస్తాయి మన ఆత్మీయ జీవితంలో. వాటిని మనము ఇంతే కదా అని మనం అనుకుంటాం, కానీ దేవుడు వాటిని చాలా పెద్దవాటిగా చూస్తుంటాడు. రెండిటికి ఈక్వల్ పవర్ ఉంటుంది. ఆ పాపాలకు వచ్చే పర్యవసానము సేమ్ ఉంటుంది. చూడండి, పాలల్లో ఒక చుక్క నిమ్మకాయ పిండితే ఒకటే చుక్క పాలు ఏమనుకుంటే ఒకటే చుక్క కదా, ఏం కాదు, నేను అలాగే ఉంటాయంటే లేదు. అవి మొత్తం ఎన్ని పాలున్నా ఒక్క చుక్కతోటి అవి ఏమైతే మొత్తం పగిలిపోతాయి. సో అలాగే చిన్న పాపాలు గుంట నక్కలంట. మన పంటను చెరిపివేసే గుంట నక్కలను పట్టుకొనుడి అని ప్రభు చెప్తున్నాడు. మరి ఈ గుంట నక్కలు చాలా అందరి జీవితాల్లో ఉంటాయి. అవి కొన్నిసార్లు చిన్న అబద్ధాలే ఉండొచ్చు. మాటికి చెప్పడము, అబద్ధ స్పిరిట్ మనలో పనిచేయడము, లేకపోతే ఫాస్టింగ్ ప్రేయర్స్లో అవి తింటూ ఉండడము, లేకపోతే చిన్న చిన్న పాపాలు, టైత్ విషయంలో ఇర్రెగ్యులర్గా ఉండడము, ఒక రూ. 50 తక్కువ చేయడము, అట్లా ఏదైనా చాలా చిన్నవి మనం ఏమనుకుంటామంటే ఇంతే కదా. ప్రార్థన విషయంలో కానీ, బైబిల్ రీడింగ్ విషయంలో కానీ, వాక్యం వినడం విషయంలో కానీ, సో చాలా విషయాల్లో మన చిన్న తప్పుల నుంచి మనం చిన్న చిన్న పాపాలు చేసేటట్టు సాతాను చేస్తుంటాడు. వాటిని ఎట్లా చూపిస్తుంటాడంటే నెగోషియబుల్, ఇవి పెద్ద పట్టించుకోడు దేవుడు అన్నట్టుగా చూస్తుంటాడు. కానీ అది కాదు, అట్లా ఉండదు. దేవుడు ఆ చిన్న పాపాలే పెద్ద పనిష్మెంట్స్కి దారితీస్తాయి. మనం ఏదైతే ఇన్నేళ్ళు కష్టపడ్డామో మన జీవితంలో, దేవుడు ఏదైతే ఫలాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అవి కనబడకుండా ఆ చెట్టే నాశనంగా అయ్యేటట్టు, లేకపోతే ప్రాణాలే పోయేటట్టు. సో చూడండి, చిన్న ఫైర్ యాక్సిడెంట్ ఎంత పెద్ద బిల్డింగ్ని ప్రాణాలను తీసేస్తుంది. కాబట్టి చిన్న పాపాలు నిజంగా వెరీ వెరీ డేంజరస్. కాబట్టి ఈ చిన్న పాపాలు చాలా మటుకు తెలిసి చేస్తుంటాం, అది ఇంకా డేంజర్. తెలియకుండా ఏదో మన జరిగిపోయిందంటే అది వేరే, దేవుడు దాని లెక్క వేరేగా చూస్తాడు. లేదు, మనం తెలిసే ఏం కాదులే, ప్రభు అర్థం చేసుకుంటాడులే అని మనం ఏవైతే తప్పులు చేస్తుంటామో వాటికి డబుల్ పనిష్మెంట్ ఉంటుంది. తర్వాత వాటికి బ్లెస్సింగ్స్ కూడా ఉండవు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతుండగా, దేవా నాకు నా తప్పులు నాకు తెలిసి నేను నా ఆలోచనలో తప్పిపోతున్నా, క్షమించు, నాకు జయించడానికి సహాయం చేయి, నా మాటల్లో క్రియల్లో తప్పిపోతున్నా నాకు సహాయం చేయ దేవా అని మనం ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. వాటిని జయించగలట కృపను గ్రహిస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశించును గాక. ఆమేన్.